ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు ఒజీనా అని తెలుగులో పీనస్ అంటారంటే ముక్కు వాచి దుర్వాసనతో కూడిన స్రావం వస్తూ ఉంటుంది. తర్వాత ముక్కులో ఎముక అది కూడా వాచి ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా రొంపాది ఉంటుంది, ముక్కులో స్రావం కారుతుంటుంది. దీనికి ముందుగా ఎసఫోటిడా అనే మందు మనకంటే ఇంగు అన్నమాట. దీన్ని 200 పొటెన్షియల్లో వారానికి 4 రాత్రులు చొప్పున వేస్తూ ఉదయం ఖాళీ అయ్యాడు 200 టిఫిన్ ఒక గంట తర్వాత వారానికి 4 రోజులు వేస్తుంటే కొన్ని వారాలు వాడినట్టయితే ఈ ఒజీనా అనేటువంటిది తప్పకుండా తగ్గుతుంది. తర్వాత తరచుగా రొమ్ము వస్తూ ఉన్నట్టయితే శోధనం వనం వారంలో ఒక రోజు వాడినట్టయితే తరచుగా రొమ్మ పట్టే టెండెన్సీని తగ్గిస్తుంది. శోధనంతో పాటుగా హిపోజినం వనం వారానికి ఒక రోజు చొప్పున వాడినట్టయితే ఈ తరచుగా రొమ్మ పట్టే టెండెన్సీని తగ్గిస్తుంది. అంటే శోధనము హిపోజనము కూడా వారానికి ఒక రోజు చొప్పున వేస్తుంటారు అన్నమాట. దీనివల్ల తరచుగా వచ్చే రొంపలను కూడా తగ్గుతాయి. ఆ క్రానిక్ టెండెన్సీ తగ్గిస్తుంది. తర్వాత ముక్కు నుంచి స్రావం విపరీతమైన వాసన ఉంటుంది. ఆ ముక్కు దూలం వాచిపోతుంది, ముక్కులో బోన్ వాచిపోతుంది. దానికి ఆరం మెటాలికం వనంలో వారానికి ఒక రోజు నుంచి వాడినట్టయితే ఆ ముక్కు వాపు, ఆ దుర్వాసనతో కూడిన ఆ స్రావాలన్నీ కూడా తప్పకుండా తగ్గుతాయి. తర్వాత లాస్ ఆఫ్ స్మెల్. కొంతమంది జ్వరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి వాసన తెలియకుండా పోతుంది. దీనికి ముందుగా పల్చిలా 30లో వారానికి 4 రోజులు చొప్పున వాడినట్టయితే ఆ వాసన తెలియకపోవడం తగ్గుతుంది. దానికి తగ్గపోయినట్టయితే సైనసైటిస్ కూడా ఉన్నట్టయితే కాలిబైక్ 30లో వాడాలి. అంటే పల్స్ల తర్వాత కాలిబైక్ 30లో వాడినట్టయితే ఈ వాసన తెలియకపోవడం అనే సంగతి తగ్గుతుంది. తర్వాత సైనసైటిస్ అంటే ముఖంలో ఉన్న ఎముకల్లో కొన్ని సందులు ఉన్నాయి, రంధ్రాలు ఉంటాయి. వీటిలో గాలి నిండి ఉంటుంది, ముక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రంధ్రములు వాసినట్టయితే దాన్ని సైనసైటిస్ అంటారు. ముక్కు దూలం యొక్క పైభాగం అనగా 2 కళ్ళ మధ్య ఉన్నటువంటి భాగంలో కణదల్లోనూ భారంగా ఉంటుంది. ముఖ్యంగా సైనసైటిస్ ఎప్పుడంటే ఫ్రంటల్ సైనసైటిస్ అంటారు దీన్ని. ముఖ్యంగా ముందు భాగంలో వచ్చేటువంటి ఈ సైనసైటిస్కి ముందుగా కాలిబైక్ 30లో వాడాలి. ఇది చాలా ముఖ్యమైన మందు. ఫ్రంటల్ సైనసైటిస్కి ముఖ్యమైన మందు కాలిబైక్ 30. వారానికి రోజుకి 3 సార్లు చొప్పుని కొన్ని రోజులు వాడాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్లో కూడా వాడవలసి వస్తుంది. సైనసైటిస్తో పాటుగా పుటి కన్నుబొమ్మ మీద నొప్పి వచ్చి పార్శ్వ నొప్పిలాగా వచ్చినట్టయితే శాంగ్యునేరియా C 30లో వాడాలి. ముక్కు పొడిగా ఉండి దిబ్బడ వేసి తరచుగా చేదవలసి వస్తుంది, గట్టిగా చేదవలసి వస్తుంది. అలాంటి కండిషన్ ఉన్నట్టయితే స్ట్రిక్టా 30లో రోజు 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడాలి.